2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రిసిషన్ అంకాలజీకి సంబంధించినటువంటి అగ్రిమెంటు. దాంతోపాటు రాష్ట్రంలో వైద్య సేవల్ని ఏఐ అలానే క్వాంటమ్ టెక్నాలజీస్తో ఇంటిగ్రేట్ చేసేందుకు ప్రతిష్టాత్మకమైనటువంటి 3 సంస్థలతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రాజెనికా, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, అలానే క్యూరిఏఐ. ఈ 3 సంస్థలతోనూ ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ బృందాలన్నీ కూడా చర్చలు జరిపినాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ సిబ్బంది అంటే ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో జీనోమ్ సొల్యూషన్స్కి సంబంధించినటువంటి ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి సమక్షంలో ఈ ఒప్పందాలకి సంబంధించినటువంటి పత్రాలపైన సంతకాలు కూడా చేశారనమాట. అంటే ఇంటిగ్రేటెడ్ జీనోమిక్ సొల్యూషన్స్ సెంటర్ అమరావతిలో ఏర్పాటైంది. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రిసిషన్ అంకాలజీ. అంటే శరీరంలో ఏ భాగానికి క్యాన్సర్ వస్తుందనేటువంటి విషయాన్ని ముందుగానే పసిగట్టే విధంగా ఇక్కడ పరీక్షలు చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇది దేశంలోనే మొట్టమొదటి ఒప్పందం. ఈ ఒప్పందంలో 3 సంస్థలు కీలకమైనటువంటి భాగస్వాములుగా వ్యవహరించబోతున్నాయి. ఈ 3 సంస్థలు ఆస్ట్రాజెనికా అనేటువంటి సంస్థ వ్యాక్సినేషన్కి సంబంధించి కరోనా టైంలో కూడా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్స్ గురించి మనం చాలా విన్నాం. సో ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. అలానే స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, క్యూరిఏఐ. పూర్తిగా క్యూరిఏఐ అనేది ఏఐ టూల్స్ని ఉపయోగించడం ద్వారా ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం, వైద్య రంగంలో ఏఐ ఇంప్లిమెంటేషన్, దీనిపైనే పరిశోధనలు చేస్తున్నటువంటి సంస్థ అనమాట. సో ప్రజలందరికీ ఆరోగ్యాన్ని, అత్యాధునిక వైద్య సదుపాయాలని కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఈ ఒప్పందాలని కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాలు ఏంటంటే, అమరావతిలో ఈ జీనోమ్ సొల్యూషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం వల్ల మనిషికి సంబంధించి శరీరంలో ఊపిరితిత్తులు కానీ, రొమ్ము క్యాన్సర్ కానీ వీటిని ముందుగానే పసిగట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ప్రతి చోట కూడా ప్రతి ఇంట్లో క్యాన్సర్ అనేది కామన్ అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా దీనివల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి. గతంలో కూడా జీనోమ్ వ్యాలీ ప్రాజెక్ట్ని హైదరాబాద్లో తీసుకొచ్చినప్పుడు చాలామంది ఇంత అవసరం ఏముంది అని అనుకున్నారు. కానీ అదే జీనోమ్ వ్యాలీ కరోనా సమయంలో ప్రపంచం మొత్తానికి కూడా వ్యాక్సిన్స్ అందించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైనటువంటి జీనోమ్ వ్యాలీ. ఇప్పుడు అమరావతిలో ఈ జీనోమిక్ సొల్యూషన్ సెంటర్ని ఇంటిగ్రేటెడ్ జీనోమ్ సొల్యూషన్ సెంటర్ అనమాట. దీన్ని తీసుకురావడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త సంకేతాలు ఇచ్చింది. ఈ 3 సంస్థలకు సంబంధించినటువంటి విశేషాలు కూడా మనం చూద్దాం. ఇది ఆల్రెడీ చెప్పాను, క్యూరిఏఐ అనేది వరల్డ్స్ మోస్ట్ అడాప్టెడ్ హెల్త్ కేర్లో ఏఐని ఎలా తీసుకురావాలి, ఇది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి క్యాన్సర్స్ని పసిగట్టడం కానీ ఏఐ ద్వారా ప్రత్యేక టూల్స్ని తయారు చేసింది ఈ సంస్థ. సో దీని ద్వారా స్కానింగ్ చేస్తారు. మామూలు ఎక్స్రే ఎలా చేస్తారో అలాంటి ఎక్స్రే చేస్తారు. కానీ ఈ ఏఐ టూల్స్ వలన ఆ శరీర తత్వాన్ని బట్టి, అలానే జీనోమ్ లక్షణాలను బట్టి, గతంలో వాళ్ళ వంశంలో ఉన్నటువంటి అవకాశాలు, క్యాన్సర్ వచ్చినటువంటి సంకేతాలు, వీటన్నిటి ఆధారంగా వస్తుందా రాదా అనేది కూడా తేల్చి చెప్పేటువంటి అవకాశం ఉంది. అంటే ఫ్యూచరిస్టిక్ ఓరియంటేషన్ అంటే ముందుగానే వ్యాధి వస్తుందని హెచ్చరించేటువంటి వ్యవస్థల్ని తయారు చేయడంలో క్యూరిఏఐకి ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైనటువంటి గుర్తింపు ఉంది. ఇక ఆస్ట్రాజెనికాకి సంబంధించి అనేక రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. రకరకాల సమస్యలపైన మెడిసిన్స్ తయారు చేస్తుంది, వ్యాక్సిన్స్ తయారు చేస్తుంది, జీనోమ్ రీసెర్చ్ చేస్తుంది. ఇవన్నిట్లో కూడా ఆస్ట్రాజెనికా సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది స్ట్రాండ్ లైఫ్, ఇది డీకోడింగ్ జీనోమిక్స్, ఇది కూడా జీనోమ్ రిలేటెడ్ యాక్టివిటీస్ పైన రీసెర్చ్ చేస్తున్నటువంటి ఫర్ హెల్దియర్ ఫ్యూచర్ అని చెప్పని వీళ్ళ స్లోగన్ ఉంది. బెంగళూరు బేస్డ్ కంపెనీగా, బెంగళూరులో ఇండియా హెడ్ క్వార్టర్స్గా పెట్టుకొని ఈ సంస్థ కూడా పనిచేస్తుంది. సో ఈ 3 సంస్థలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో ప్రధానమైనటువంటిది ఇంటిగ్రేటెడ్ జీనోమిక్ సొల్యూషన్ సెంటర్ అనేది ఆస్ట్రాజెనికా ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటవుతుంది, అమరావతిలో ఏర్పాటవుతుంది. సో ఇది పరిశోధనలకు పెద్ద ఎత్తున ఊతమిస్తుంది. అలానే దేశంలోనే మొట్టమొదటి ప్రిసిషన్ అంకాలజీ, ఇంటిగ్రేటెడ్ ప్రిసిషన్ అంకాలజీ సిస్టమ్ను కూడా ఇక్కడ ప్రారంభిస్తారు. అంటే ప్రిసిషన్ అంకాలజీ అంటే స్పెషల్గా బాడీలో ఏ పార్ట్లో అయితే వచ్చే అవకాశం ఉందో ఆ పార్ట్ని టార్గెట్ చేసి ముందుగానే దానిపైన పరిశోధనలు చేయడానికి అవకాశం ఉంటుంది. రొమ్ము, ఊపిరితిత్తులు, క్యాన్సర్ రోగుల కోసం అత్యాధునిక జన్యు పరీక్షలు, బయోమార్కర్ టెస్టింగ్ లాంటివి చేసేందుకు వీలుగా ఈ ఇంటిగ్రేటెడ్ జీనోమిక్ సొల్యూషన్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలందరికీ అధునాతనమైనటువంటి వైద్యాన్ని అందుబాటులో తీసుకురావడం లక్ష్యం అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఈ ఒప్పందం కనుక అమలైతే రాష్ట్రంలో ప్రత్యేకంగా క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఒక విప్లవాత్మకమైనటువంటి అంకంగా మనం చెప్పాల్సి ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో దేశం మొత్తానికి క్యాన్సర్ ట్రీట్మెంట్ హెడ్ క్వార్టర్స్గా అమరావతి మారినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఓవైపు ఏఐ ఇంటిగ్రేషన్, మరోవైపు క్వాంటమ్ టెక్నాలజీస్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ జీనోమ్ రీసెర్చ్ సెంటర్ కనుక అమరావతిలో ఏర్పాటైతే ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ వైద్య రంగంలో మరింతగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
భావిస్తుంది. అందుకనే వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్తో ఈ కీలకమైనటువంటి ఒప్పందాన్ని చేసుకుంది.